భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలో అద్భుతం చేసింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-60 రాకెట్ నుంచి 2 చిన్న అంతరిక్ష నౌకలను విజయవంతంగా ఇస్రో 15 సెకండ్లకు PSLV-C-60 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో కొత్త ఏడాదిలోకి ఇస్రో విజయంతో అడుగుపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను PSLV నిర్ణీత కక్షలోకి చేర్చింది. ఈ 2 చిన్న ఉపగ్రహాల సాయంతో అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే స్పెడెక్స్ మిషన్ లక్ష్యమని తెలిపింది. విజయవంతం అనంతరం శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. PSLV-C-60 ద్వారా స్పేస్ డాకింగ్ సాంకేతికతను మనం సొంతం చేసుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి మిషన్ లక్ష్యాలు చేరుకోవడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత చాలా అవసరం. ఈ సాంకేతికత ఇప్పటికే రష్యా, చైనా, అమెరికా దేశాల వద్ద ఉంది. ప్రస్తుతం భారతదేశం కూడా ఆ జాబితాలో చేరుతుందని చంద్రయాన్-4 భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, నిర్వహణ, భారత అంతరిక్ష ఆశయాలకు ఈ సాంకేతికత ఎంతో అవసరమని సోమనాథ్ వెల్లడించారు. PSLV-C-60 ద్వారా చేజర్, టార్గెట్ శాటిలైట్స్ను కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన రెండో దేశంగా భారత్ అవతరించనుంది. అయితే ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉపగ్రహాలను వారం రోజుల వ్యవధిలో దగ్గరకు తీసుకొస్తామని ఇస్రో అధిపతి సోమనాథ్ తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి అవి పనిచేస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. షార్ నుంచి ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టామని, 2025 సంవత్సరంలో GSLV ప్రయోగం చేపట్టనున్నామని సోమనాథ్ తెలిపారు. అయితే శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన PSLV-C-60 రాకెట్ను వాస్తవానికి సోమవారం రాత్రి 9:58 ప్రయోగించాల్సి ఉంది. అయితే ముందుగా నిర్దేశించిన ఈ సమయాన్ని మార్పు చేశారు. రాత్రి 10:15 PSLV-C-60 నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం ఆలస్యం కావడానికి కారణాలపై ఇస్రో చైర్మన్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగానే ప్రయోగం ఆలస్యమైందని పేర్కొన్నారు. సరిగ్గా రాకెట్ వెళ్లాల్సిన కక్షలోని ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, అయితే గతంలోనూ చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో ఇలాంటి సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ తెలిపారు. స్టార్ లింక్కు చెందిన కొన్ని ఉపగ్రహాలు ఈ దారిలో వస్తున్నట్లు ఇస్రో నిపుణులు గుర్తించారని, ఈ కారణంగా ప్రయోగం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా చేయాల్సి వచ్చిందని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం స్టార్ లింక్ సముదాయానికి చెందిన 7,000 ఉపగ్రహాలు భూమి కక్షలో దిగువ భాగంలో ఉన్నాయి. ఇవి అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్కు కారణమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. PSLV-C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో మరో ఘనత సాధించిందని, PSLV-C-60 ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశ ప్రతిష్టతను చాటి చెప్పిందని చంద్రబాబు కొనియాడారు. ఈ విజయంతో ఇస్రో ట్రేడ్ మార్క్లా మారడం దేశానికే గర్వకారణమని फर्स्ट स्टेज सेपरेटेड, सेकंड स्टेज इंजन स्टार्टेड, पृथक कर दिया गया है यान से तथा द्वितीय चरण PS2 स्टेज का प्रज्वलन शुरू हो चुका है। కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.